దేవునితో ఈ అబ్బాయికి గల అతి సన్నిహిత సంబంధానికి లూయిస్కు కొంత దూరంలో ఉన్న బెర్నిరా అనే గ్రామంలో వచ్చిన ఉజ్జీవమే మచ్చుతునక. ఆ గ్రామంలో డంకన్ కూటాలు పెట్టి వాక్యం అందిస్తున్నాడు. అయితే పరిస్థితి అంత ప్రోత్సాహకరంగా లేదు. పాపపు బంధకాలు తెగడం లేదు. వెంటనే బర్వాస్కు కబురు పెట్టి కొందరు ప్రార్థనా యోధులను రప్పించారు. వాళ్ళు ప్రార్థన చేస్తుండగా వాళ్లలో ఈ అబ్బాయిని డంకన్ చూశాడు. వెంటనే డంకన్, డొనాల్డ్, మమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తావా అని అడిగాడు. అప్పటికే డొనాల్డ్ ఆత్మల భారంతో విజ్ఞాపన చేస్తున్నాడు. నాకంటే ఈ అబ్బాయే దేవునికి సమీపంగా ఉన్నాడు అనుకున్నాడు డంకన్. డొనాల్డ్ ప్రార్థన చేయడానికి లేచి నిలబడ్డాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోని మాటలు పలుకుతూ, ప్రభువా, పరలోకమందు తెరవబడిన తలుపులో నుండి నేను చూస్తున్నాను. నరకం యొక్క మరణము యొక్క తాళాలు తన నడుముకు కట్టుకున్న గొర్రెపిల్లను సింహాసనము ఎదుట నిలబడి ఉండుట నేను చూస్తున్నాను. ప్రభువా, అక్కడ గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తిని మా కొరకు విడుదల చెయ్యి అన్నాడు. వెంటనే తుఫాను వంటి గొప్ప శక్తితో పరిశుద్ధాత్మ వారి మీదికి దిగివచ్చి వారున్న భవనమంతా దేవుని సన్నిధితో నిండిపోయింది. ఆకాశపు తూములు విప్పబడి నట్లయింది. ఆ భవనం యొక్క వాతావరణం యుద్ధభూమిని తలపించింది. ఒక ప్రక్కను కుర్చీల్లో కూర్చున్న వారంతా క్రింద పడిపోయి మూలుగుతూ కన్నీరు కారుస్తున్నారు. మరో ప్రక్క ఉన్న వాళ్లంతా లేచి నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి మొరపెడుతున్నారు. దేవుని సన్నిధి దిగివచ్చింది. ఈ ఆత్మ కుమ్మరింపు యొక్క ప్రభావం బెర్నిరా ద్వీపమంతా కనిపించింది. ఇప్పటి వరకు ముభావంగా ఉన్న వాళ్లంతా దేవుని చేత సంధించబడ్డారు. ఉజ్జీవం వచ్చాక చాలామంది ప్రార్థనా కూటాలకు హాజరవుతున్నట్టుగా స్థానిక దినపత్రిక వ్రాసింది. కొర్నేలి ఇంటివారు రక్షణ పొందాలని ఉద్దేశించి పేతురు ప్రార్థన చేస్తుండగా దర్శనం ద్వారా పేతురుతో మాట్లాడాడు. లూయిస్ ఉజ్జీవంలో కూడా దేవుడు అటువంటి పద్ధతులను వాడాడు. ఒక యవనస్తురాలికి దేవుడు అనేక దర్శనాలను ఇచ్చి వాటిలో రక్షణ పొందాలని ఆశపడుతున్న వారిని గూర్చి తెలియచేశాడు. తనకు వచ్చిన దర్శనాన్ని బట్టి ఆమె వెంటనే డంకన్కు సమాచారం అందించేది. ఆ సమాచారం ప్రకారం డంకన్ వెళ్ళి ఆయా వ్యక్తులను రక్షణలోనికి నడిపించేవాడు. ఆమెకు వచ్చిన దర్శనాలన్నీ నిజమయ్యాయి. వాటిలో ఒక్కటి కూడా పొల్లుపోలేదు. దర్శనాలను డంకన్ ప్రత్యేకించి ప్రోత్సహించకపోయినా వాటిని విమర్శిస్తూ మాత్రం మాట్లాడేవాడు కాదు. దేవుడు తన సార్వభౌమత్వంతో తనకిష్టం వచ్చినట్టు జరిగిస్తాడని అతని నమ్మకం. ఈ ఉజ్జీవంలో ఎంతో సహకరించి విశిష్ట సేవలను అందించిన మరొక వ్యక్తి కర్లోవే, సంఘ పాస్టర్ అయిన ముర్టో మాక్లెన్నాన్. ఆయన తన భార్యతో కలిసి ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ఉజ్జీవ సభల్లో సహాయపడ్డాడు. తన గ్రామంలో యవనస్తుల కొరకు ఆయనలో గొప్ప భారం ఉండేది. ఒక రాత్రి బర్వాస్లో జరుగుతున్న గృహకూడికలో క్లబ్బులో వాయిద్యాలు వాయిస్తున్న 2 యవనస్తులు రక్షణ పొందడం ఆయన చూశాడు. ఆయన భార్యతో కలిసి కూటాన్ని విడిచిపెట్టి వెంటనే కర్లోవే గ్రామానికి బయలుదేరారు. అర్ధరాత్రి క్లబ్బు నుండి వస్తున్న యవనస్తులను దారిలో ఆపుచేసి వారిని రోడ్డు మధ్యనే నిలబెట్టి ప్రార్థన చేశాడు. ఆ డాన్స్ క్లబ్ వారి ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది. అంత రాత్రిలో క్లబ్బులోకి వెళ్లడం కొంత భయంగా అనిపించింది. ఇద్దరూ కలిసి చిన్న ప్రార్థన చేసుకున్నాక వారిలోని భయాలు తొలగిపోయాయి. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, అతని కుటుంబం ఈ డాన్స్ క్లబ్ను నడుపుతున్నారు. పాస్టర్ గారు, ఆయన భార్య రాత్రి 3 గంటల వేళ ఆ క్లబ్బులో వెనుక ద్వారం నుండి లోపలికి వెళ్లేసరికి లోపల కార్యక్రమం జోరుగా సాగుతున్నది. వారు లోపలికి వెళ్ళగానే వారికి ఎదురైన వ్యక్తి ఆ క్లబ్బు యజమానురాలే. ఇక్కడ మమ్మల్ని చూడడం మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ అన్నారు పాస్టర్ గారు. అబ్బెబ్బే, అదేం లేదు, కంగారు కప్పిపుచ్చుకుంటూ అన్నదామె. అప్పటికే ఉజ్జీవంలో జరుగుతున్న విషయాలు ఆమె చెవిన పడ్డాయి. పాస్టర్ గారిని చూడగానే కార్యక్రమం అంతా ఆగిపోయింది. ఆ క్లబ్ యజమాని కొడుకు నీటుగా ముస్తాబై డ్యాన్స్ ఆగిపోవడానికి కారణం ఏమిటో చూద్దామని వచ్చాడు. ఆ క్లబ్ కార్యక్రమాలన్నీ అతనే పర్యవేక్షిస్తుంటాడు. సాధారణంగా మితభాషి, నెమ్మదస్తుడైన ఈ యువకుడు కార్యక్రమం మధ్యలో ఆగిపోయేసరికి కోపంతో రెచ్చిపోయి పాస్టర్ గారిని తోలనాడాడు. మీకు డ్యాన్స్ చూడాలని ఉంటే ప్రవేశ మార్గంలో రావాలి, కానీ టికెట్ కొనుక్కోకుండా వెనకదారిలో రావడం పెద్ద మనిషి తరహా కాదు. వెనుక గుమ్మం నుండి రావడానికి మీకు అధికారం లేదు. కోపంతో పేట్రేగిపోతూ అన్నాడు. సంఘ కాపరిగా దేవుని అధికారంతో నేనిక్కడికి వచ్చాను నిర్భయంగా అన్నారు పాస్టర్ గారు. పాస్టర్ గారు
అతని వైపు సూటిగా చూసేసరికి ఆయన ముఖంలోకి చూడలేక తలదించుకుని గుంపులోకి మాయమయ్యాడు ఆ యువకుడు. ఆ తరువాత కొంచెం సేపటికి మళ్ళీ వచ్చి తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణ అడిగి వెళ్ళిపోయి, లోతైన పశ్చాత్తాపం అతని మీదికి వచ్చినందున బయటకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న బస్సులో ఒక దానిలో కూర్చుని ఎంతో వేదనతో ఏడ్చాడు. తరువాత పాస్టర్ గారు అక్కడున్న వారందరి చేత గైలిక్ భాషలో ఒక కీర్తన పాడించారు. బర్వాస్లో వచ్చిన ఉజ్జీవాన్ని గూర్చి కొద్ది మాటలు చెప్పి ప్రార్థనతో ముగించి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ క్లబ్బులో ఒక గంభీర వాతావరణం అలుముకుంది. తిరిగి కార్యక్రమం కొనసాగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. పాస్టర్ గారిని ఎదిరించిన యువకుడు తన కోటు తెచ్చుకోవడానికి కూడా తిరిగి ఆ క్లబ్బులోకి అడుగుపెట్టలేదు. ఆ మరుసటి రోజు జరగవలసిన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ఆ ఉపాధ్యాయుడి కుమారుడు తండ్రిని ఆత్మీయ సహాయం కోసం అడిగాడు. తండ్రికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. భార్య వైపు తిరిగి, పిల్లలకు కావలసిన సమస్తాన్ని నేను ఇవ్వగలిగాను, అయితే వారి ఆత్మల కొరకు నేనేమీ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆత్మలో నేనే శూన్యంగా ఉన్నాను అన్నాడు. అతని మీదకు కూడా పశ్చాత్తాపం వచ్చింది. ఆ కుటుంబంలో ఒక రకమైన అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ గ్రామంలో ఉన్న అతి భక్తిహీనమైన కుటుంబంలో అది ఒకటి. పిల్లలు ఏనాడూ చర్చిలో అడుగు పెట్టలేదు. అయితే ఆ మరుసటి రోజు ఆ ఇంట్లో ఒక గంభీర వాతావరణం కనిపించింది. తల్లి పాత సామానులు బీరువా దగ్గరికి వెళ్ళి దానిలో వెతికి మూలన పడి ఉన్న బైబిల్ను బయటికి తీసి కుటుంబ ప్రార్థన మొదలుపెట్టమని తండ్రి చేతికిచ్చింది. ఆ తరువాత ఆ కుటుంబమంతా రక్షించబడి ఆ తరువాత దేవుని సేవలో ఎంతో ఆసక్తిగా సహాయం అందించాడు. అంతవరకు క్లబ్బుగా ఉపయోగపడిన హాలు ప్రార్థనా కూటాలు పెట్టబడే హాలుగా మార్చబడింది. ఈ ఉజ్జీవంలో తమ వంతు సహాయాన్ని అందించిన వారు అనేక మంది ఉన్నారు. దేవుని శక్తితో తన శరీరమంతా ఊగిపోయే వరకు ప్రార్థన చేసిన మాంసం కొట్టు యజమాని, తన మినీ వేన్లో కూటాలకు జనాన్ని తరలించే వేన్ డ్రైవర్, తన లారీలో గ్రామానికి తిరుగుతూ జనాన్ని కూటాలకు తీసుకెళ్లే ఉన్ని వ్యాపారి, తమ హృదయాలను దేవుని కొరకు తెరిచే వారి కొరకు తమ గృహాలను తెరిచిన గృహిణులు, వీరంతా ఉజ్జీవం కోసం పాటుపడిన వారే. ఆమెన్.